చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు కదా. చెప్పుడు మాటలు వినడం వలన మనం బంధాలను కోల్పోతాము, అలాగే బలహీనలం కూడా అవుతాము. అలాంటి విషయాన్ని తెలియజేసేదే ఈ కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గజరాజుకు గుణపాఠం అనే కథ గురించి తెలుసుకుందాం. గోదావరి నదీ తీరాన ఉన్న భద్రాద్రి అడవికి మృగరాజు రాజు, గజరాజు మంత్రిగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి అడవిలో తిరిగి జంతువులన్నింటినీ చూసి గుహకు వెళ్లి నిద్రించేది మృగరాజు. మంత్రి గజరాజు మాత్రం అన్ని జీవులను పలకరించి వాటి యోగక్షేమాలు తెలుసుకుని వాటికి కావలసిన సూచనలు చేసేది. ఇతర జంతువుల నుంచి వాటికి ముప్పు రాకుండా చూసుకునేది. అది అంతా చూస్తూ ఆ అడవిలోనే ఉండే ఒక జిత్తులమారి నక్కకు ఏమాత్రం నచ్చేది కాదు. ఆ జిత్తులమారి నక్క కూడా చిన్న చిన్న జంతువులను చంపుతూ ఉండేది. ఇదంతా ఆ గజరాజుకి ఏమీ నచ్చేది కాదు. ఒకరోజు ఆ జిత్తులమారి నక్క ఎదురుపడగా గజరాజు దాన్ని ఆపి, ఓ నక్క, నువ్వు మృగరాజు తినగా వదిలినదంతా నువ్వే తింటున్నావు కదా, మరి మిగతా జంతువుల్ని ఎందుకు వేటాడుతున్నావు? వాటిని వదిలిపెట్టు, వాటిని ఇకపైన నువ్వు వేటాడవద్దు అని చెప్పింది ఆ మంత్రి అయిన గజరాజు. ఆ గజరాజు చెప్పిన మాటలు నక్కకు నచ్చలేదు. అందుకే ఎలాగైనా ఏనుగును మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది ఆ నక్క. ఒకరోజు తేనె పట్టు కోసం చెట్టు ఎక్కుతున్న ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి, ఓ ఎలుగుబంటి, మంత్రి పదవిలో ఉండాల్సిన నువ్వు, ఇతర జంతువులతో తేనె తెప్పించుకొని తినాల్సిన నువ్వు ఇలా దానికోసం కష్టపడటం చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది అంది ఆ జిత్తులమారి నక్క ఎంతో వినయంగా. అసలే తేనె దొరకక చిరాకులో ఉన్న ఎలుగుకు దాని మాటలు ఇంకా కోపం వచ్చేలా చేశాయి. దాంతో, ఏ నక్క, నీకు మంత్రితో ఏదైనా పని పెడితే నాకు చెప్పు, నేను చేయిస్తాను. అంతేగాని ఇలా అనవసరం మాటలు దేనికి? ఇలా ఎందుకు చెప్పుడు మాటలు చెప్తున్నావు నువ్వు? ఇలాంటి చెప్పుడు మాటలు వినడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని కోపంగా అంది. ఆ మాటలు విన్న నక్క ఇక దీనితో లాభం లేదనుకుని పులి దగ్గరికి వెళ్ళి కూడా అలాంటి మాటలే చెప్పింది. నాకు మంత్రి అవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. అయినా ఇప్పుడు అడవిలో అంతా బాగానే ఉంది కదా, నీకు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది? ఇంకెప్పుడు అలా మాట్లాడకు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ పులి చిన్నగా చెప్పింది. నక్క చేస్తున్న పనులన్నీ కాకి ముందు నుంచే గమనిస్తూ ఉంది. అది మృగరాజుకి ఎంతో మంచి నేస్తం. అది అడవిలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మృగరాజుకి చారవేస్తూ ఉంటుంది. ఎలుగు పులి దగ్గర దాని ఎత్తులు పనిచేయకపోవడంతో మంత్రి దగ్గరికి చేరింది నక్క. ఇప్పుడే చెరకు తిని విశ్రాంతి తీసుకుంటున్న గజరాజుకి నమస్కరించి, మంత్రి గారు, మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది. అడవిలో జంతువులు బాగోగులు చూసేది మీరు, కానీ పేరు మాత్రం మృగరాజు. అడవి జంతువుల కోసం కష్టపడేది మీరు, రాజభోగాలు అనుభవించేది మహారాజైన సింహం. ఏం చేయకపోయినా నచ్చిన జంతువులను చంపి తింటున్నా రాజంటేనే అందరికీ అభిమానం. ఏంటో అర్థం కావడం లేదు అంది నిట్టూరుస్తూ. ఆ మాటలన్నీ విని ఏమీ అనకుండా నవ్వేసింది ఏనుగు. అప్పుడు నక్క మనసులో, నా మాటల ప్రభావం వెంటనే పనిచేయకపోయినా విషబీజం నాటాను కాబట్టి ఇక ముందు జరగాల్సింది చూడాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా గమనించిన కాకి, అసలు నక్కకి ఇదేం బుద్ధి, దీని మాటలకు మంత్రి ఏం చేస్తుందో ఏంటో చూడాలి, మరి అవసరమైతేనే మృగరాజుకి విషయం చెప్పాలి, అప్పటి వరకు వీటిని గమనిస్తూ ఉంటాను అని అనుకోసాగింది. ఆ జిత్తులమారి నక్క చెప్పిన మాటలు ఏనుగు దగ్గర బాగా పనిచేశాయి. గజరాజు అనే ఏనుగు మనసులో అహంభావం మొదలైంది. దాంతో ఏనుగు ఆ రోజు నుంచి అది ముభావంగా ఉండసాగింది. జంతువులతో సరిగ్గా మాట్లాడేదే కాదు. ఒకరోజు మృగరాజు ఏనుగును చూసి, ఏం మంత్రి గారు, ఎందుకలా ఉన్నారు? ఏమైనా సమస్య వచ్చిందా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గజరాజు, ఏం లేదు మహారాజా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన కాకి విషయం మొత్తం మృగరాజుకి వివరించింది. ఆ మాటలు విన్న మృగరాజు, ఆ నక్కకు బుద్ధి చెప్పడం చిటికలో పని, కానీ అలా చేస్తే మంత్రిలో మార్పు రాదు అని కాకితో చెప్పి జంతువులన్నింటికి సమావేశం ఏర్పాటు చేయించింది. ఆ
ఆ సమావేశంలో మృగరాజు మాట్లాడుతూ, నేనొక అత్యవసరమైన పని మీద బయటికి వెళ్తున్నాను. అంతవరకు అడవికి రాజుగా మన మంత్రి ఏనుగే ఉంటుంది. నాకు ఎలా గౌరవం ఇచ్చారో మంత్రిని కూడా అలాగే చూడాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది సింహం. మృగరాజు అడవిని విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలియగానే గజరాజు పాలనలో ఉన్న అడవిలో ఉన్న జంతువులకు ఒక్కసారి స్వేచ్ఛ వచ్చినట్లు అయింది. తోడేలు, నక్క, పులి లాంటి జంతువులు కనిపించిన ప్రతి జీవిని తినడం మొదలు పెట్టాయి. ఏనుగు ఎంత చెప్పినా వెస్సలు పట్టించుకోలేదు. రాజుగా ఉన్న ఏనుగుకు ఒక్కరోజు కూడా అడవిని ఎలా కాపాడాలో అర్థం కాలేదు. ఇదే కొనసాగితే ఈ అడవిలో ఏ ఒక్క జీవి కూడా ప్రాణంతో ఉండదు అని ఆ గజరాజు ఆలోచిస్తుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కాకి జరిగినదంతా గజరాజుకి వివరిస్తుంది. కాకితో మాట్లాడిన వెంటనే మృగరాజు దగ్గరికి బయలుదేరింది గజరాజు. అక్కడికి వెళ్ళి, మృగరాజా, నన్ను క్షమించండి. రాజుగా మీరు మాతో ఉంటేనే మాకు క్షేమం. మీరు లేని అడవి జంతువులకు హానికరంగా మారుతుంది. నేను నక్క మాటలు విని నా మనసును మార్చుకున్నందుకు నన్ను క్షమించండి. వెంటనే మీరు అడవికి వచ్చి ఆ పెద్ద జంతువుల నుంచి చిన్న జంతువులను రక్షించండి. మీరు నాకు గుణపాఠం నేర్పించారు. మీకు ధన్యవాదములు. ఆ చెప్పుడు మాటలు చెప్పే నక్కకు నేను బుద్ధి చెప్పుతాను అంది గజరాజు. ఇదంతా నీకు తెలియజేయడం కోసమే నేను ఇలా బయటికి వచ్చాను. కానీ అడవి జీవులకు నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా అండగా ఉంటాను అంటూ మళ్ళీ అడవికి వచ్చింది సింహం. ఆ విషయం తెలుసుకున్న నక్క అడవిని వీడి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. కానీ మృగరాజు దాన్ని పట్టుకొని దానితో పాటు అనవసరంగా చిన్న జీవులను వేటాడిన పులి, తోడేలను కూడా శిక్షించింది. సరైన సమయంలో విషయం తెలియజేసిన కాకిని అభినందించింది మృగరాజు. చూశారు కదండి, ఈ కథలో చెప్పుడు మాటలు విన్న ఏనుగు తన తోటి జంతువులను కోల్పోయింది. అలాగే తనకు తాను మానసికంగా తగ్గిపోయింది. కాబట్టి చెప్పుడు మాటలు వినే కంటే ముందు వారు చెప్పేది నిజమా అబద్ధమా అన్న విషయం మనం తెలుసుకుంటే ఇంకా మంచిది. ఈ కథ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.